అశ్వత్థామ మహాభారతంలో ప్రముఖ పాత్రధారి. అతను మహాయోధుడు మరియు మహర్షి ద్రోణాచార్యుని కుమారుడు. ద్రోణుడు బ్రాహ్మణుడైన క్షత్రియ విద్యలో ప్రావీణ్యుడు. అతని భార్య పేరు కృపి, కృపాచార్యుని సోదరి. అశ్వత్థామకు శివుడి ఆశీస్సులతో జన్మ కలిగింది. అతనిలో శివుని అంశ ఉందని పురాణాలు చెబుతున్నాయి. అతను గర్భంలో ఉండగానే భారీ శక్తులు కలిగి ఉన్నాడు. పుట్టిన వెంటనే గర్జించడంతో అతనికి అశ్వత్థామ అనే పేరు పెట్టారు. అతని నుదుటిపై ఒక దివ్యరత్నం ఉంది. ఇది అతనికి అసాధారణ శక్తులను ఇస్తుంది. ఇది అతనికి జ్వరాలు, దుష్ట శక్తులు, పిశాచ శక్తుల నుంచి రక్షణ కలిగించేది. అశ్వత్థామ కటిక పేదరికంలో పెరుగుతాడు మరియు ఒకసారి ధనవంతులైన పిల్లలు పాలు తాగడం చూసి ఏడుస్తాడు. అదే సమయంలో అతనికి బియ్యం పొడి కలిపిన నీరు పాలుగా ఇచ్చేవారు. తన కుమారుడు పాలు తాగలేదని బాధను తట్టుకోలేక ద్రుపదుని దగ్గరకు దానం అడగడానికి వెళ్ళాడు. అశ్వత్థామకు బాల్యం నుండి ద్రోణుడు యుద్ధాన్ని నేర్పించాడు. బాల్యంలోనే చాలా ప్రతిభ చూపించి తన తండ్రి ద్రోణుని వలె ధనుర్విద్యలో ప్రావీణ్యం సాధించాడు. కౌరవులు, పాండవులు చిన్నప్పటి నుండి ద్రోణాచార్యుని వద్దే విద్యాభ్యాసం చేశారు. అందువల్ల అశ్వత్థామకు కౌరవులతో బాల్య మైత్రి ఏర్పడింది. అశ్వత్థామకు ముఖ్యంగా దుర్యోధనితో దగ్గరి స్నేహం ఉండేది. ఇద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులుగా పెరిగారు. దుర్యోధనుడు అశ్వత్థామపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అంతేకాదు, అశ్వత్థామ ధైర్య సాహసాలు, పరాక్రమం చూసి అతనికి తన పక్కనే ఉండే స్థానం ఇచ్చాడు. కౌరవుల పక్షంలో అత్యంత నమ్మకమైన, భయంకరమైన యోధుల్లో అశ్వత్థామ ఒకడు. కురురాజ కుటుంబం ద్రోణుడిని తన యువరాజులైన 100 మంది కౌరవ సోదరులు మరియు 5 పాండవులకు యుద్ధం నేర్పించడానికి నియమించినప్పుడు అశ్వత్థామ వారితో ఆశ్రమంలో చేరుతాడు. ద్రోణుడు తన కుమారుడి పట్ల తండ్రి ప్రేమను ప్రదర్శిస్తూ అతనికి విలువిద్యలో ప్రత్యేక బోధనను నేర్పిస్తాడు. ఇతర శిష్యులు ఆశ్రమానికి నీటిని సేకరించడంలో నిమగ్నమై ఉన్న విరామాలలో అతను ఈ ప్రత్యేక పాఠాలను నిర్వహిస్తాడు. పాండవ యువరాజు అర్జునుడు ఈ ఏర్పాటును గ్రహించి అదనపు శిక్షణ తరగతులకు వెళ్ళడానికి తన స్వంత పనులను వేగవంతం చేస్తాడు. తత్ఫలితంగా అర్జునుడు మరియు అశ్వత్థామ ఇద్దరూ తమ సహచారులను అధిగమించే యుద్ధ నైపుణ్యాన్ని పొందుతారు. అశ్వత్థామ ద్రౌపది స్వయంవరంలో దుర్యోధనుడితో కలిసి పాల్గొంటాడు. అతను యుధిష్ఠిరుడి రాజాసూయ యాగానికి కూడా హాజరవుతాడు. అక్కడ అతను హాజరైన ప్రముఖ అతిథులలో ఒకడిగా గుర్తించబడతాడు. వేడుకలో బ్రాహ్మణులను స్వీకరించే బాధ్యతను వహిస్తాడు. పాండవుల 13వ వనవాస సంవత్సరం అశ్వత్థామ మత్స్య రాజ్యంపై దాడి చేయడానికి కౌరవ సైన్యంతో పాటు వెళ్తాడు. ఇక్కడ ద్రోణుడిని విమర్శించినందుకు కర్ణుడిని మందలిస్తాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అనేక సభల సమయంలో అతను అక్కడే ఉంటాడు. సంజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు అతను అక్కడే ఉంటాడు. ధృతరాష్ట్ర సభలో ఉంటాడు. అశ్వత్థామ అర్జునుడిని ప్రశంసిస్తాడు. తాను యుద్ధం కోరుకోవడం లేదని చెబుతాడు. అదే విభాగంలో భీష్ముడు అశ్వత్థామను ప్రశంసిస్తాడు. కృష్ణుడు పాండవుల శాంతి ప్రాతిపాదనతో వచ్చినప్పుడు అశ్వత్థామ మరింత దౌత్య చర్చలలో పాల్గొంటాడు. శాంతి చర్చలు విఫలమైనప్పుడు అశ్వత్థామ తన తండ్రితో పాటు కౌరవుల పక్షంలో చేరతాడు. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన ముఖ్యమైన యోధుడిగా పాల్గొన్నాడు. అతను ద్రోణాచార్యుని కుమారుడిగా చిన్ననాటి నుండి కౌరవులతో మంచి స్నేహబంధం ఉంది. యుద్ధంలో తన తండ్రితో కలిసి పాండవులపై పోరాడాడు. ధనుర్విద్యలో నిపుణుడైన అతను అనేక మంది పాండవ పక్ష యోధులను చంపాడు. యుద్ధ మధ్యలో పాండవులు ద్రోణాచార్యుణ్ణి చంపడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. భీముడు అశ్వత్థామ అనే ఒక ఏనుగును చంపాడు. అశ్వత్థామ హతః వా కుంజరోవా అని చిన్నగా దీన్ని సాక్షాత్తు యుధిష్ఠిరుడు చెప్పినప్పుడు ద్రోణుడు అది నిజమేనని భావించి
తన కుమారుడు చనిపోయాడనే విషాదంతో ఆయుధాలు వదిలేసి ధ్యానంలోకి వెళ్ళాడు. ఈ స్థితిలో ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి చంపాడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనులకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సత్యకితో సహా పాండవులందరినీ గంగా నది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రస్తుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వత్థామ హిమాలయాల్లో లేదా మధ్య భారతదేశంలో నర్మదా తీర ప్రాంతాల్లో తపస్సు చేస్తూ తిరుగుతున్నాడని చెబుతారు. ఈ రోజుల్లో కూడా ముఖ్యంగా హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో అశ్వత్థామను చూసినట్లు చాలామంది చెప్పుకుంటారు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడని, ప్రాయశ్చిత్తంగా తపస్సు చేస్తున్నాడని కొందరు నమ్ముతారు.